ఇక తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పంచాయతీలో సరిగ్గా అలాంటి ఆసక్తికరమైనటువంటి ఘటనే చోటు చేసుకుంది. సర్పంచ్గా గెలవాలంటే తనతో పాటు తన భార్య కూడా తప్పక బరిలో ఉండాలన్నటువంటి ఒక బలమైనటువంటి సెంటిమెంట్తో ఓ అభ్యర్థి ఏకంగా తన సతీమణిని కూడా బరిలో నింపారు. ఏదైతే ఈ చిత్రమైనటువంటి సెంటిమెంట్ వెనుక ఉన్నటువంటి వ్యక్తి బీబీనగర్కు చెందినటువంటి నారగాని మహేష్ అనేటటువంటి వ్యక్తి. ఈయనకు ఏ పని తలపెట్టినా కూడా ముందుగా జ్యోతిష్యుడైనటువంటి తన గురువును సంప్రదించడం ఒక అలవాటట. ఇక ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నటువంటి మహేష్ ఎప్పటిలాగే గురువు దగ్గరికి వెళ్ళాడు. ఇక నువ్వు తలపెట్టినటువంటి కార్యంలో ఎప్పటిలాగే నీ భార్య కూడా తప్పక ఉండాలి, అప్పుడే నీకు విజయం వరిస్తుందని చెప్పేసి ఆ గురువుగారు కూడా సెలవిచ్చారట. ఇక గురువుగారి మాటను శిరసావహించినటువంటి మహేష్ ఇంకేం ఆలోచించకుండా వెంటనే తన భార్య అయినటువంటి నారగోని శ్రీలతను కూడా పోటీలో నిలిపేందుకు నామినేషన్ వేయించాడు. ఇక ఫలితంగా శనివారం నాడు గుర్తులు ప్రకటించినటువంటి సమయంలో విడుదల చేసిన నమూనా బ్యాలెట్ పేపర్పై భార్యాభర్తలిద్దరి పేర్లు కనిపించడం బీబీనగర్ గ్రామస్తుల్ని ఆశ్చర్యానికి ముంచెత్తింది. జ్యోతిష్య గురువు చెప్పినటువంటి మాట ప్రకారం సెంటిమెంట్తో కూడిన ఈ ప్రయత్నం మహేష్కు విజయాన్ని అందిస్తుందా లేదా సీన్ రివర్స్ అవుతుందా అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఇదిలా ఉంటే జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్ నగర్ పంచాయతీ ఎన్నికల్లో మామా కోడళ్ల మధ్య కూడా ఆసక్తికరమైనటువంటి పోటీ నడుస్తూ ఉంది. సింగరావుపేట అనుబంధ గ్రామంగా ఉన్నటువంటి శ్రీరామ్ నగర్ 2019లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. ఇక ఈ పంచాయతీలో కేవలం 253 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఈసారి సర్పంచ్ పదవి బీసీ జనరల్కు కేటాయించగా మొత్తం 6 అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఇక పోటీదారుల్లో మాజీ సర్పంచ్ తాళ్లపల్లి సత్యనారాయణ ప్రముఖంగా ఉన్నారు. అయితే మొదట ఆయనతో పాటు ఆయన చిన్న కుమారుడు శ్రీరామ్, కోడలు రాధిక కూడా నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా కుమారుడు శ్రీరామ్తో పాటు మరో అభ్యర్థి కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక దీంతో శ్రీరామ్ సాగర్ ఏదైతే శ్రీరామ్ నగర్ సర్పంచ్ పదవికి మామ తాళ్లపల్లి సత్యనారాయణ, కోడలు రాధిక నేరుగా పోటీ పడుతుండడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక వీరే కాకుండా మరో 2 అభ్యర్థులు కూడా బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. కేవలం 253 ఓటర్లు ఉన్నటువంటి ఈ చిన్న పంచాయతీలో ఒకే కుటుంబానికి చెందిన మామ కోడలు, అది కూడా ఒకే పదవి కోసం పోటీ పడుతుండడం ఈ ఎన్నికలకు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.